ఒక డిజిటల్ మార్కెటర్ గా జాబ్ అయినా చేయొచ్చండి. ప్రతి కంపెనీలోనూ ఒక డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే మార్కెటింగ్ చేయాలి, బ్రాండ్ ని ప్రమోట్ చేయాలి, అండ్ క్లయింట్స్ ని తీసుకురావాలి, కొత్త క్లయింట్స్ ని, అంటే కంప్లీట్ గా డిజిటల్ త్రూనే అవుతుంది. సో ఎలాంటి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నా పోయినా అండ్ రెసిషన్ వచ్చినా కూడా ఫస్ట్ మార్కెటింగ్ వాళ్ళని ఎవ్వరూ టచ్ చేయరండి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ పెరగాలి అంటే మార్కెటింగ్ వాళ్ళే కావాలి, రైట్? సో అలాంటి మార్కెటింగ్ టీమ్ ని ఏ కంపెనీలోనూ ఫైర్ చేయడం మీరు విన్నారా అసలు ఎప్పుడైనా? లేదు కదా. అలాగెక్కడా ఉండదు, తీసేయడం కానీ అలాగే ఏం ఉండదు, రైట్? సో ఎవర్ గ్రీన్ అనమాట మార్కెటింగ్ ఫీల్డ్ అనేది. ఇప్పుడు మీరు నేర్చుకుంటుంది ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు, ఇంకా అడ్వాన్స్డ్, రైట్? అంటే ఇప్పుడు ఇంకా మనం ఏఐని యూజ్ చేస్తున్నాం, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చాట్‌జిపిటి, రైట్? ఇలాంటివన్నీ యూజ్ చేసి ఇంకా అప్గ్రేడ్ అయింది. ఇప్పుడు మొన్నటి వరకు ఏఐ రాని వరకు డిజిటల్ మార్కెటింగ్ ఒకలా ఉండేది. ఏఐ వచ్చిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఇంకా అడ్వాన్స్డ్ గా మారింది. అంటే ఒక డిజిటల్ మార్కెటర్ కి చాలా వరకు వర్క్ అనేది తగ్గించేస్తుంది. మీకు గ్రాఫిక్ డిజైనింగ్ పార్ట్ లో అయినా సరే, యాడ్స్ రన్ చేయడంలో అయినా సరే, వెబ్సైట్ డిజైనింగ్ లో అయినా సరే, సో ప్రతి ఒక్క పార్ట్ లోనూ ఏఐ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. సో అలాంటి స్కిల్స్ అన్ని మీరు కంప్లీట్ గా నేర్చుకుంటున్నారు స్కార్బీలో. ఏఐని యూజ్ చేసి వెబ్సైట్ డిజైన్ చేయడం,